రైట్, మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు మంజుల రాణి ఉన్నారు, మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే అమ్మా. నిన్న మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చూసినాం, మొన్న కరచాలన చేసిండ్రు అనే దాని మీద ఒక చర్చ పెట్టిండ్రు. దాని తర్వాత ఇక మారిపోయిండేమో రేవంత్ రెడ్డి గారు అని ఒక ప్రశ్న నడిచింది తెలంగాణలో. మళ్ళీ నిన్న రాళ్లతో కొట్టి చంపాలి, నేను అథారిటీతో చెప్తున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? వాడు పెద్ద మూర్ఖుడు అని చెప్పిన ఇంతకుముందు నేను, పిచ్చోడు వాడు. ఆ పిచ్చోని చేతిలో తెలంగాణ పెట్టేసినాం. ఇప్పుడు వాని ఇష్టం ఉన్నట్టు మదం ఎక్కి మాట్లాడుతున్నాడు. మదం బాగా ఎక్కింది, అధికారం మదం అనేది ఉంటుంది కదా, ఆ మదం బాగా ఎక్కింది. నిన్న అసెంబ్లీ అంటే ఒక దేవస్థానం లాగా తమ్మి. నువ్వు ఎక్కడన్నా ఏమన్నా మాట్లాడుకో, నువ్వు అంటారు కదా ముఖ్యమంత్రి కోసం నువ్వు తొక్కుకుంటూ వచ్చినా, నువ్వు బొందలు పెట్టినా, నువ్వు సావులు పెట్టినా, మన బండ బూతులు, తొండలు, పాములు అన్నీ అయిపోయినాయి. అసెంబ్లీలో ఎట్లా మాట్లాడాలి? ఈరోజు ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ 4 కోట్ల ప్రజలు మన సమస్యలు, మన ఊరు సమస్యలు, మన రాష్ట్ర ఒక్కొక్క జిల్లా వాళ్ళు కూర్చొని చూస్తారు, టీవీల ముందు కూర్చొని చూస్తారు. ఒక ముఖ్యమంత్రి అనేటోళ్ళు ఎట్లా మాట్లాడాలి? ఆ ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్పీకర్ ఏం చేయాలి? ముఖ్యమంత్రి మీద విమర్శిస్తే మాత్రం మీ గొంతు నొక్కేస్తా అని ఓపెన్గా చెప్పేసి, అర్థమైందా తమ్మి? అంటే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళను గొంతు నొక్కుతా అని చెప్పేసి ఓపెన్గా చెప్పేసి, అసెంబ్లీ సాక్షిగా, అది కూడా బయట ఓపెన్గా కూడా కాదు. అంటే వాడు ఎక్కడంటే అక్కడ ఉరి పోస్తా అంటాడు, ఉరిలు తీస్తా అంటాడు, వాని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. వానికి ఎట్లా అంటే అధికారం ఒక అంటారు, వాడు ఎవడనైనా వాని పేరు వస్తలేదు నాకు, ఒకడు ఇప్పుడు కూడా ఒకడు ఉన్నాడు, అని పేరు గుర్తొస్తలేదు. అట్లాంటి రాక్షస పాలన ఇక్కడ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. వాని చెప్పినట్టు వేదము, వాడు ఏది చెప్తే అది. కుందేలకు 3 కాళ్ళు ఉన్నాయంటే 3 కాళ్ళు ఉన్నాయని చెప్పాలి, లేకుంటే వాడిని ఉరి వస్తాడు. ఇప్పుడు సిగ్గు శరం ఏమైనా ఉందా? యూరియా కోసం మళ్ళీ లైన్లలో ఉన్నారు. యూరియా కోసం యాపా, ఆ యాప్ గురించి వానికే తెలియదు అంటుండు. పక్కోళ్ళని అడుగుతుండు యాప్ అంటే ఏందిరా అని అడుగుతున్నాడు. అంటే ఒక మూర్ఖుడు. యాప్ అంటే ప్రజలకు సిటీలు, హైదరాబాద్లో మనం పంటలు వండియం తమ్మి, ఊర్లలో వండిస్తారు. వాళ్ళకి యాప్ గురించి తెలియాలన్నా, అది తెలుసుకునే లోపల నీ యాప్ అయిపోతుంది, నీ యూరియా అయిపోతుంది. ఇంతకుముందు అట్లనే చేసినాం యూరియా, ఇప్పుడు మళ్ళీ ఇంకో పంటకు యూరియా యాప్ అంట. ఆ యాప్కు కూడా ఏమంటుండు, 3 సార్లు 3 ఎకరాలు ఉంటే 3 సార్లు ఒక్కొక్క దగ్గర ఇస్తాడంట. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఊర్లు ఇస్తే ఆడు పోయి ఒక్కొక్క సంచి తెచ్చుకునే లోపల పంట అయిపోతుంది. అంత లోపల రేవంత్ రెడ్డిని బొంద పెట్టవచ్చు. అప్పుడు రేవంత్ రెడ్డిని ఊరి పోయాలి. ఆ యాప్ నుంచి రాకపోతే ప్రజాస్వామ్యంలో, ఇది మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఆగుతున్నాం. కానీ లేకపోతే హరీష్ రావుని, కేసీఆర్ని నడి రోడ్డు మీద నిలబెట్టి ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపేటోని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. బిడాను ఖబర్దార్ రేవంత్ రెడ్డి, దీని ముఖాన చెప్తున్నా, నువ్వు ఒక తెలంగాణ ద్రోహివి. తెలంగాణ ద్రోహి. ఈరోజు ప్రజల అమాయకత్వంతో నువ్వు వచ్చినావు ముఖ్యమంత్రివై. అదే రోజు మేము రాళ్ళు కొట్టో నిన్ను రైఫిల్ పట్టుకొని తిరిగిన మూర్ఖునివి. ఈరోజు తెలంగాణ తెచ్చిన బాపు కేసీఆర్ని హరీష్ అని అంటావా? ఎంత దమ్మురా నీకు? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చోడా, పిచ్చి గోళీలు వేసుకొని బయటికి వెళ్ళు. ఒక ముఖ్యమంత్రివి నువ్వు. 4 కోట్ల ప్రజలకు జవాబుదారీ ఇవ్వాలి. ఉరి వస్తాను నువ్వే అంటే ప్రజలలో క్రైమ్ అందుకే పెరిగిపోయిందిరా మూర్ఖుడా. నువ్వు ఎట్లా అంటే అట్లా. హోమ్ మినిస్టర్ లేడు, విద్యాశాఖ మంత్రి లేదు, 2 బొంద పెట్టిండి ఈరోజు. ఈడు పిచ్చోని వారు ఏమని మాట్లాడుతున్నావురా? పిచ్చి పాపాలా? ఎవడరా పాపాలు చేసినోడు? తెలంగాణ తెచ్చినందుకు పాపం చేసినాంరా. ఈరోజు ఎడగూస్తున్నావురా నువ్వు? తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ అని ఎట్లా చెప్పుకుంటున్నావురా? ఏడ కూర్చొని మాట్లాడుతున్నావు. ఎవన్ బలుపు ఎవరిది? వీనికి ఆర్ఎస్ఎస్ వాడు వీడు. మోదీతోని చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయ్యి ఈరోజు మదం ఎక్కి బాగా పిచ్చి కూతలు కూస్తున్నాడు. ప్రజలు ఎట్లా తొండలు, నిన్న విషం ఉందంటవా? తొండలు పాములు నువ్వు తింటున్నావు, తొండలు పాములు నీకున్నాయి. అందుకనే మొత్తం విషం నీకు నిండి ఎదుటోళ్ళకు విషం ఉందని అంటున్నావు. మూర్ఖునివి నువ్వు. ప్రజల అంటారు కదా, ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి వచ్చిన వాళ్ళకు ప్రతిపక్షాలను గొంతు నొక్కుతున్న మూర్ఖుడా నువ్వు మాట్లాడతావు. నువ్వే మాట్లాడుకో, ఈరోజు నువ్వే చేసుకుంటావా? ప్రతిపక్షం లేకుండా ఈరోజు సభ నడిపిస్తున్నాడు వాడు. సిగ్గుందా? చర్చ జరిపేంత సబ్జెక్టు లేక, చర్చ జరిపే దమ్ము లేకనే బీఆర్ఎస్ వాళ్ళు బైకాట్ చేసిర్రు అసెంబ్లీని అంటుండు. దమ్ము నీకు లేదు. దమ్ము నీకు లేదు కాబట్టి మూసి ప్రక్షాళన అని చెప్పేసి మూసి పక్కన ఉన్న వాళ్ళను మళ్ళీ బుల్డోజర్లు తెచ్చి ఇండ్లు గూల కొడతా అని చెప్తున్నావు. మూసీలో అంత దమ్ము ఉంటే మూసి క్లీనింగ్ చేసి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి ఎవరికి డిస్టర్బ్ చేయకుండా చెయ్యి. అది మూసి ప్రక్షాళన. 1,50,000 కోట్లు ఎక్కడ పెడతారో? పిల్లలకు గురుకులాలలో తిండి లేదు, పిల్లలకు లేదు, రైతులకు లేదు, రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, నాకు సంక్షేమ పథకాలు లేవు. అప్పుడు బాపుకి తులం బంగారం అవన్నిటికీ లేవు. కానీ మూసి ప్రక్షాళనకు 1,50,000 కోట్లు ఎక్కడికించి వస్తాయమ్మా వీనికి? ఏ కంపెనీలు ఇస్తాడు వీడు? అంటే అందరు బొందల మీద కంపెనీలు కడతావా? అంటే అందరు ప్రజలను అందరినీ బొందబెట్టి నువ్వు కంపెనీలు కట్టనీకే అయిపోయిందా?
ఫ్యూచర్ సిటీ అయిపోయిందా 150 ఇంకా 300 సిటీ అవి చేసిండు ఇప్పుడు అవన్నిట్లలో ఇప్పుడు దాని ఊసే లేదా ఫ్యూచర్ సిటీ అయిపోయి ఫ్యూచర్ లేదు ఏం లేదు ప్రజెంట్లోనే దిక్కు లేదు ఫ్యూచర్ కాడికి ఎక్కడ పోయినా తమ్మి తెలంగాణ తల్లి అని కాంగ్రెస్ తల్లిని రోడ్డు మీద వేసిన మూర్ఖుడు ఈ రోజు మాకు వచ్చి మళ్ళీ చెప్తాడా బిడా బీఆర్ఎస్ వాళ్ళ తరఫున మళ్ళీ అదే చెప్తున్నా బాపు కేసీఆర్ని ఉరివోస్తాను నీకు ఉరివోసే అంత తాడు కూడా లేదు నేను గొంతు రాళ్ళు కొట్టి ప్రజలు ఇదే ప్రజలు రాళ్ళు కొట్టి ఉరికిపిచ్చి చంపుతారు ఉన్న అర్థం చేసుకో నువ్వు ఎంత మాట్లాడాలనో అంతనే మాట్లాడు ఒక నీళ్ళ లెక్కలు చెప్తానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేము కూడా చేస్తాం మీ ప్రభుత్వం తరఫున మీరు ఇయ్యరి మాకు కూడా అవకాశం ఇయ్యరని చెప్పి బీఆర్ఎస్ మాట్లాడుతుంటే దానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి ఆలోచన కూడా చేస్తలేదు అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వం దొంగలాలు బీఆర్ఎస్కు తెచ్చినమే బీఆర్ఎస్ అన్ని ఈ తెలంగాణ ఎట్లుండే తమ్మి కరువు కాటకాలలో ఉండే ఈరోజు పాలమూరు గురించి అంటారు కదా నల్లగొండ గురించి మాట్లాడుతున్నాం కాళేశ్వరం ఏముండే అని చెప్పేసి ఈరోజు వీళ్ళు మాట్లాడుతుంటారు వీళ్ళ ముఖాలు ఎక్కడుండే వీళ్ళ దొంగలు ఉండే ఈరోజు అధికారం రాగానే మేమే అదనుకుంటున్నారు అవి కూడా ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ అన్నది ఇష్టం ఉన్నట్టు తిడుతున్నారు వాళ్ళు ఏమైనా నోరుకు అద్దు ఇదే ఆమె సంధ్యారెడ్డి అంట అమ్మా నీ ముఖ్యమంత్రికి చెప్పుకో ఫస్ట్ నీ ముఖ్యమంత్రికి చెప్పుకో అరే తురే మా రా రీ అని కాల్వ సుజాత మాట్లాడుతుంది వీళ్ళ నోట్ల అందరి నోట్లలో మొత్తం కాంగ్రెస్ వాళ్ళ మొత్తం నోట్లలో అది పెట్టాలి మూసిని అది పెట్టాలి అప్పుడు దాకా వీళ్ళకు అంటారు కదా బుద్ధి అనేది రాదు. ఇప్పుడు ఇంకోటి మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయింది ప్రభుత్వం వచ్చిన కాంచి నేను ప్రిపేర్ అయ్యి రాలే అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లెక్కల విషయంలో మాట్లాడితే నీళ్ళ లెక్క ఈరోజు చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాడు 3-4 సార్లు ప్రిపేర్ అయ్యిండు ఐఏఎస్ అయ్యేటోడు ఇదే ప్రిపరేషన్ ఐఏఎస్ ప్రిపేర్కి అయితే ఐఏఎస్ అయ్యేటోడు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుండు మరి అయినట్టు కనిపిస్తుందా అందరు ఐఏఎస్ఆర్లే అలా రేవంత్ రెడ్డి పెద్ద ఐఏఎస్ అంగుటో చాప్ ఆయనకి చదువు రాకుండా 10 మందిని పెట్టుకుంటా అంటుండు అంగుటా చాప్ రేవంత్ రెడ్డి 10 మందిని పెట్టుకొని నేను మెయింటైన్ చేస్తా చదివేందుకు అంటుండు ఉస్మానియా యూనివర్సిటీకి పోయినప్పుడు తమ్మి ఆయనకి నువ్వు మర్చిపోయిండొచ్చు నేను మర్చిపోను కదా అంగూటా చాప్ రేవంత్ రెడ్డి కాబట్టి అంగూటా చాప్ కాబట్టి ఖాళీ నోట్ల కట్టలు చూస్తున్నారు వీళ్ళు ప్రగతి అనేది అవసరం లేదు బాపు కేసీఆర్ అనువు ప్రగతి చేసి వదిలిపెట్టినాక బాగా బలిసి కింద కూర్చున్న సీట్లు బాగా మదమెక్కి మాట్లాడుతున్న మాటలు ఈరోజు రేవంత్ రెడ్డి అంటారు కదా వాడొక్కడు మూర్ఖుడు కాదు వాని దాంట్లో ఉన్న వాళ్ళంతా మూర్ఖంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు అని పక్కకు కాదు రేవంత్ రెడ్డి ఎంబడి ఉన్నోళ్ళు కూడా నిన్న శ్రీధర్ బాబు మాట్లాడుతున్నాడు అన్న నీకన్నా కొంచెం తెలివి ఉన్నది అనుకున్నాం కానీ నువ్వు కూడా అదే మాటలా మాట్లాడుతున్నావు ప్రతిపక్షంతో మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నాం అనేది తెలివి తెచ్చుకోండి అంటే మూసీకి మీకు ఇష్టం లేదంటారు మూసీ అందరికి ఇష్టం ఉంది అది క్లీనింగ్ కానీ ఇండ్లు కూలగొట్టకుండా చేయండి మీరు అక్కడ ఇక్కడ ఇండ్లు పేద ప్రజలదు పునరావాసం కల్పించిన తర్వాత మూసి ప్రక్షాళన గురించి ఆలోచించు మూర్ఖుడా నీ పక్కకు ఎవరున్నారు ఐఏఎస్ ఆఫీసర్స్ లేరా 1,50,000 కోట్లది ఎట్లా నువ్వు అది చేస్తావు ఎక్కడి నుంచి వస్తున్నాయి పైసలు ఈ పైసలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫస్ట్ వాళ్ళకందరికీ ప్రజలకు పునరావాసం కాదు వాళ్ళది ఎంత వాల్యూ ఉన్నది దానికి 2 ఇచ్చిన తర్వాత నువ్వు మూసి అది చెయ్యి అయినా నీకు అది చేయాల్సిన పనే లేదు క్లీనింగ్ చేయి తమ్మి క్లీన్ చేసి దానికి ఏమవుతుందో ఖర్చు చూసుకో గోదావరి నీళ్ళు తీసుకురా మళ్ళీ ఈ మోరీ నీళ్ళన్నీ మళ్ళీ రేవంత్ రెడ్డి నోట్లో పెట్టుకుంటాడో ఏమో మళ్ళీ మూసివని ఇవన్నీ పోవాలి కదా అసెంబ్లీని బైకాట్ చేసిన దానికి కారణం వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు మాట్లాడే దమ్ము లేదని చెప్పి కాంగ్రెస్ అంటుంది నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు ఈరోజు బీఆర్ఎస్ అసలు అసెంబ్లీనే బైకాట్ చేసిన విధానాన్ని కావచ్చు ఎట్లా చూస్తారు ఏం చెప్పాలి నీకు నువ్వు నాకు మైక్ ఇస్తే నేను మాట్లాడుతున్నానా ఇప్పుడు నువ్వు నాకు మైక్ ఇచ్చినందుకు నేను మాట్లాడుతున్నా వాడు ఆడ కూర్చున్నాడు మైకే ఇస్తలేడు కదా స్పీకర్ అనేటోడు ముఖ్యమంత్రి మీద విమర్శించొద్దు అంటుండు విమర్శించకపోతే మైక్ ఇవ్వకపోతే ఎక్కడికి మాట్లాడతారు సబ్జెక్టా అంటే సబ్జెక్ట్ నువ్వు ఎట్లా చెప్తా అట్లా మేము మాట్లాడతామా అంటే ముఖ్యమంత్రి ఏమో బండమూతులు అసెంబ్లీలో మాట్లాడొచ్చు ఊరి పోయొచ్చు అందరినీ తిట్టొచ్చు అందరినీ చేయొచ్చు కానీ ఆపోజిట్ ఉన్న వాళ్ళు మాత్రం ఏం మాట్లాడొద్దా అంటే ఇదా మీ మాట అంటే ప్రజలందరూ చూస్తున్నారు ఇది ఇంట్లో మాట్లాడుకున్నది కాదు నువ్వు ఎన్నో స్టేజ్ మీద మాట్లాడింది కాదు ప్రజలు 4 కోట్ల ప్రజలు చూసిరు నిన్న కాబట్టే గొంతు నొక్కడానికి వాళ్ళకు దొంగలు కాబట్టే మాకు మైక్ ఇస్తలేరు వాళ్ళు దొంగలు కాబట్టే మాకు మైక్ ఇస్తలేరు ఆ మూర్ఖుడు పదమెక్కిన మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్లో ఈరోజు ఒక అంటారు కదమ్మా ఆ అసెంబ్లీలో ఆయన కూర్చున్న ప్లేస్ ఏంది స్పీకర్ది అక్కడ ఉన్న సభ్యులు అందరు సమానమైన కానీ ప్రతిపక్షాలను గొంతు నొక్కుతున్నాడు మైకు కూడా నొక్కేది కూడా ప్రజలు డైరెక్ట్ చూసిర్రు ఆ వీడియోలు కూడా వైరల్ అవుతుంది కాబట్టి మేం కాదు వాళ్ళు దొంగలు కాబట్టే మమ్మల్ని మేము బైకాట్ చేసుకొని మాకు ఆడ మైక్ ఇవ్వకపోతే వేస్ట్ అని చెప్పేసి బయటకు వచ్చేసాం